ఫిష్‌ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. అన్నిటికి మసాలా చాలా జాగ్రత్తగా పూసుకోవాలి. పూసుకున్న తర్వాత మొత్తాన్ని అన్నిటికి పట్టించాలి. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాత చాలా జాగ్రత్తగా ఫిష్‌ని ఫ్లిప్ చేయాలండి. అప్పుడే బాగుంటుంది. హలో అండి. అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటది కదా! అవునండి. ఈరోజు మా ఇంట్లో ఫిల్లెట్స్ తవ్వ ఫ్రై చేస్తున్నాము. ఎట్లా చేసాము, ఎలా ఉంది అనేది మీకు దీంట్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మొదట నేను ఫిష్‌ని చాలా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కట్ చేసి ఇచ్చారు. బట్ స్టిల్ ఇంకొద్దిగా నీట్‌గా ఒక ప్రాపర్ వేలో కటింగ్ చేస్తున్నాను. సైడ్స్ అవన్నీ నీట్‌గా క్లియర్ చేస్తున్నాను. సో నీట్‌గా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ప్రాపర్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఎంత నీట్‌గా కట్ చేస్తున్నాను. సో మనం ఎంత It took him 3 days. 3 years. One angle. Let's kill vice girl. Join me. Come here. Let's kill vice girl. Vice girl. Come to the first kill. What did you get? ఇది ప్రాపర్గా క్లీన్ అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడు మసాలా అది పెట్టి ప్రాపర్గా దాన్ని ఇది చేద్దాం. ఓకేనా? ఒక్కసారి వాష్ చేసేద్దామండి. లైట్గా వాష్, ఎక్కువ వద్దు. జస్ట్ వాష్ చేసి మ్యారినేట్ చేసేద్దాం మొత్తం. ఓకే. చాలు సార్, సరిపోతుంది కారం. ఇంకో స్పూను కారం కూడా కొద్ది అంతే సార్ డాడీ. తగ్గి వేసాయి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేయి. ఇంకో స్పూన్ అల్లం పేస్ట్. అన్నిటికీ సరిపోదు అనుకుంటా. సాల్ట్ వేసా. దాంట్లో జీలకర్ర పౌడర్ కొద్దిగా ఉంటుంది, అది కూడా వేసా. తగ్గించు. చాలు. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా ఇంకొద్దిగా వేసాయి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా తీసుకురా, వేసాయి. ఓకే, చాలు. సాల్ట్ ఏది బాబు సాల్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్కను తీసుకొని ఈ వుడ్ మీద పెట్టి నీట్గా వాటికి మసాలా పట్టించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్క దానికి బాగా మసాలా పట్టించడానికి ఫస్ట్ లైన్లో పెట్టుకొని
ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్గా లైన్లో పెట్టుకొని, సో ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని, సో అన్నీ సరిపోలేదు, కొద్దిగా అటు ఇటుగా పెడుతున్నాను. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దీన్ని కొద్దిగా తీసుకొని ఒక్కొక్క దాని మీద ఇంకా స్లోగా రాసుకుంటూ వెళ్ళిపోదాం. సో 2 వైపులా రాయాలి. ఫస్ట్ ఒకవైపు రాద్దాము. కొద్దిగా టైట్ అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ అది పోసుకుంటే కొద్దిగా పలచన అవుతుంది. కొద్దిగా వాటర్ పోసుకొని పలచగా చేసుకుందాం. ఫ్రంట్ సైడ్ అయిపోయిందండి. సో మనం బ్యాక్ సైడ్ వెనక్కి తిప్పి మళ్ళీ మసాలా పట్టిద్దాం. సో ఒకదాని తర్వాత ఒకటి స్లోగా తిప్పండి. స్లోగా తిప్పుకొని మనం అన్నిటికీ మనం తయారు చేసుకున్నటువంటి మసాలాని పట్టిద్దాం. మళ్ళీ వెనకాల మొత్తం చక్కగా మంచిగా పట్టేటట్టు రాద్దాం. ఏదో మాకు వచ్చినట్టు చేస్తున్నాము. అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి సరిపోద్దో లేదో తెలియదు కానీ మసాలా మొత్తం రాసేస్తున్నాను. ఇప్పుడు పలచగా చేసుకున్న తర్వాత బాగా పడుతుంది కానీ అట్టు అనిపిస్తుంది. ఉన్నది మొత్తం అంటించేస్తే చూడు రాస్తాను. You must give me control first, and I must beat you. I don't care. I grinded 500 levels with my. Okay na? తీస్తున్నా కదా. 500 levels with granite and marble. I grinded 150 levels with marble. You like it. You like sushi. You like sushi. Bro. సో మిగిలిన మసాలా మొత్తం మనం దానికి రాసేస్తున్నానండి. ఇప్పుడు ప్రాపర్గా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఒక అడ్జస్ట్మెంట్ అది చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది, మసాలా పట్టించాం కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ కొద్దిగా లైట్గా మ్యారినేట్ చేద్దాము, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత మనం దీన్ని తవా ఫ్రై చేద్దాం. ఓకే, తవా ఫ్రై చేయడానికి మొదట తవా లేదు కానీ ఇది పెట్టుకున్నాము మేము, చిన్న టైప్ పాన్ లాంటిది. సో దీంట్లో మొదట ఆయిల్ పోసుకున్నాము. ఇక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మేము దాంట్లో కొద్దిగా ఒక వెల్లుల్లిపాయ వేస్తాం, జస్ట్ ఫర్ మనకి స్మెల్ కోసం అనమాట. వెల్లుల్లిపాయని కొద్దిగా చితక కొట్టుకొని వేసుకుంటే ఆయిల్ నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది, అది బాగుంటుంది. సో అది ఆయిల్ వెల్లుల్లి ఆయిల్ లాగా ఉండి దానికి ఫిష్కి పట్టి అది మంచి స్మెల్ వస్తుంది.
ఓపెన్ దానికి సౌండ్ వస్తుందండి, చిట్పట్ చిట్పట్ అంతా. సో బ్యాక్ మంచిగా రోస్ట్ అవుతుంది. సో ఆ సౌండ్ చూడండి, చాలా బాగుంది. సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఫ్లిప్ చేయడానికి మనం తిప్పడానికి ట్రై చేస్తున్నాను, ఇదే కట్ అయిపోయింది. తిప్పగలుగుతానో లేదు. ట్రై చేసాను, ముక్కలు అయిపోయింది ఫిష్ అది. రెండు విడిపోయింది. అయినా ఫ్రైయే కదా, తినేయడమే. సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో ఫ్రెష్గా కూడా వేద్దాము అని ఫ్రెష్తో ఒకటి వేసాము. ఈసారి నేను కాదు, మా వైఫ్ వేసింది. మా వైఫ్ ప్రాపర్గా తిప్పింది. ఓహో, పర్ఫెక్ట్ ల్యాండింగ్. మీ డాడీ అనుకుంటారు మీ మమ్మీకి ఏమీ రాదు అని. మీ మమ్మీ ఏమీ చేయకపోయినా ఎక్స్పర్ట్ అని. అక్కడ ఆ ప్లేట్లు పట్టుకెళ్ళి లెమన్ సరే. కలర్ వచ్చింది కదా. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఎవరు లేరన్నట్టు చెప్తారు. మా నాన్న హెల్ప్ చేస్తూనే బాబు సరిపోతాయి కదా. మా నాన్న రాచేది చెరి అనకే పడతారు మా నాన్న. కొన్నిసార్లు చెప్పరేమో. అట్లాగే కాలుస్తున్నా బంగారు తండ్రి. అందుకే నేను వచ్చాను కదా. బాబు ఒక 2 నిమిషాలు ఉంటే తీసుకొస్తాను. నూనె పోతుంది చూస్తాను. అవునండి, సరే అండి. ఇప్పుడు ముక్క ముక్క ఎవరు చేయాలి? అది చేస్తే అయిపోయిందని చెప్పు. అల్లం తెచ్చుకుంటా చూస్తున్నాను. సరే లేవు ప్లేట్ తీసుకోమని వాడిని వచ్చి. అన్నం పెడతాను. ఉట్టి పెడతావా? అన్నం పెడితే ఎంత కిలో తేవాలండి? ఎలా ఉంది? బాగుంది. స్లోగా. ఇంకా అనిపిస్తావు. మా చెరిగడ్డది అయిపోయిందండి. ఇప్పుడు మా పాపకి వేయాలి. ఇది మా పాప కోసమని వేసాము. మా పాప తిని ఎట్లా ఉందో చెప్తాను. సో ఇది కూడా మా వైఫ్ వేసింది. మంచి టేస్టీగా ఉంది. సౌండ్కి తినాలనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది.
వావ్, నేను ఎక్స్పర్ట్ అయిపోయి అనిపిస్తున్నా. దవే అనిపిస్తుంది. రెండు పెనాల కింద కనపడుతుంది. లక్కీ ఆయన దాని కాలం అయితే అంత మంచిది వచ్చింది నీకు రానట్టు మరి నీకు ఏది సాటిస్ఫాక్షన్ ఉండదా? అది మంచి స్టేక్ లా వేడిది కాలుతుందా? తల్లి ఆర్లేయమ్మ తిను కాలుతుంది. ఇంకోటి కావాలా నీకు? అవును రెడీగా కూర్చున్నాడు. ఎలా ఉందిరా? బాగా బాగుందా? మావాడు ఎలా తిరుగుతున్నాడో చూసారా? ఫిష్ మార్కెట్ దగ్గర డాగ్ బండి చూస్తారా? అక్కడ తిరుగుతున్నాడు. ఆగండి. ఇప్పుడు అది సరిపో ఆల్రెడీ 2 ఫిష్లు వేసేసాడు. మళ్ళీ అడ్డి తిరుగుతున్నాడు ఇక్కడ వచ్చేది. ఇదేంటిది? మమ్మీ ఏదో స్పెషల్ ప్రిపేర్ చేస్తుంది. ఏంటిది? ఏదో మరి స్లిప్పర్ అంట. బ్లాక్ స్నాపర్ ఫిలెట్స్. నాకు సాల్మన్ కావాలి. ఏంటండి? కొన్ని రోజులు వాళ్ళకి చేపలాంటిదా? ఇక ఆ ఫిష్ మనం చూడలేదండి. కాకపోతే అది ఎలా ఉందో తెలియదు మనకు కూడా. లోపల తీసుకొచ్చాడు వాడు. నాకు సాల్మన్ కావాలి. కట్టేసి తీసి ఇరగొట్టకు. నువ్వు చెప్తావా? ఇరగొట్టుకుని తిప్పాలేదాగా. నేను కాబట్టి ఆ మాత్రం చేశాను. మీ డాడీ చూసాడు ఎట్లా చేశాడో ఇందాక. ఆడగొట్టాడు. పచ్చడి చేశాడు మీ డాడీ. చికెన్ తప్పకి ఏం ఉండడం రాను. ఫైనల్గా మా ఈ వీడియో అండ్ మై ఫిష్ ఫ్రై మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మరి వేరే వీడియోతో కలుద్దామండి. సో ఈ ఫిష్ ఫ్రై వీడియోతో నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.